హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి దాని గురించి చెప్తానమాట కొంచెం నీట్గా. నేనైతే ఒక 2 రెడీమేడ్ బ్లౌజ్ ఇలా తీసుకున్నాను. ఒకటి క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి చూడ్డానికైతే సేమ్ మగ్గం వర్క్ లాగే చాలా బాగుంటుంది. నైట్ టైం అలా అయితే కన్నా ఇంకా సేమ్ మగ్గం వర్కే అనేటట్టు ఉంటుందన్నమాట. అంతా ఫినిషింగ్ అంతా. కాకపోతే మగ్గం వర్క్ అంటే అది అసలు దాని తీరే వేరనమాట. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ టైప్లో. దాని వాల్యూ దానికి ఉంటుంది, దీని వాల్యూ దీనికి ఉంటుంది అనమాట. లేదు, కాకపోతే కొంచెం మనం మీషోలో ఏవైనా చూసి తీసుకున్నామంటే బాగా కరెక్ట్గా ఉన్నవి బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం చూసి వెతికి తీసుకోవాలన్నమాట. ఇదైతే నేను తీసుకున్నదైతే బాగానే ఉంది. ఇలా ఉందన్నమాట బ్లౌజు. కొంచెం లక్ష్మీకాసులు వచ్చి బాగుంది. ఇది ఫ్రంట్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది. నీట్గానే ఉందన్నమాట వర్క్. వేసుకుంటే మాత్రం చాలా బాగానే ఉంది. మీకు కావాలంటే నేను వేసుకునేది పక్కన పిక్ పెడతాను, చూసేయండి. చూడ్డానికైతే చాలా బాగుంది. తీసుకోవచ్చు, పర్లేదు. ఈ క్వాలిటీ అయితే బాగానే ఉంది, వాడచ్చు అనమాట. ఇదైతే బాగుంది. వర్క్ కూడా సేమ్ బయట అయితే మగ్గం వర్క్ ఎట్లా చేస్తారో అట్లే ఉందన్నమాట. నీట్గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ చూపిస్తాను. తర్వాత ఇంకోటి తీసుకున్నాను అనమాట, బ్లూ కలర్ది. నా దగ్గర రెడ్ శారీ ఉందన్నమాట. ఆ శారీ మీద కానీ తీసుకున్నాను. ఇదే అనమాట. చూడ్డానికైతే అసలు భలే ఉంది అనమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంది. భలే లుక్ వచ్చింది. అసలు శారీకే లుక్ వచ్చిందనమాట. వర్క్ చూడండి, ఇలా నెమల్ టైప్లో ఇచ్చినారు. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ పూసలు అనేవి ఉన్నాయి కదా, ఇవి స్టిచ్ చేసే వాళ్ళు నీట్గా చేయలేదన్నమాట. కొంచెము రాలిపోతుంటాయి అన్నమాట. మనం వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇవి కొంచెం పూసలు రాలిపోతూ ఉంటాయి. ఇవి కొంచెం నీట్గా చూసి జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఈ పక్క అయితే కొన్ని ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ కొన్ని రాలిపోయాయి. ఇది కూడా బ్లౌజ్ అయితే చాలా బాగుంది, నీట్గానే ఉంది. వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఏం పర్లేదు, బాగుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. నైట్ టైం అయితే అలా ఫంక్షన్లకు ఏదైనా పోయేటప్పుడు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. హ్యాండ్కి కూడా చాలా బాగా వచ్చింది వర్క్. మీకు ఇది కూడా నేను వేసుకునేది పక్కన పిక్ పెడతాను, చూడండి. ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే దీనికి కూడా 10కి 10 ఇస్తాను. చాలా బాగుంది వర్క్, బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ క్లాత్ కొంచెం టైట్గా ఉందనుకోండి, ఇక్కడ ఇలా పిగిలిపోతుంది అనమాట. మనం కొంచెం మరీ టైట్ లేకోకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టే చూసుకోవాలి. ఈ క్లాత్ పిగిలిపోయింది అనుకోండి, ఈ రా సిల్క్ అనేది బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూడ్డానికి బాగుండదు అనమాట. అంతా పిగిలిపోతూ వస్తుంది కుట్ల దగ్గర. అందుకని కొంచెం మన సైజుకి 1 ఇంచు లూజే పెట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది బ్లౌజు. చాలా బాగుంది కదా. ఇది కూడా బాగుంది. ఇది కూడా తీసుకోవచ్చు. నేను కింద కోడ్స్ ఇస్తాను, చూడండి. తర్వాత ఒకటి జాకెట్ బ్లౌజ్ పీస్ కూడా చూద్దామని మగ్గం వర్క్ తీసుకున్నాను. ఇది ఎలా ఉంది అనేది చూపిస్తా. ఇది హ్యాండ్కి వచ్చిందండి. చూడ్డానికైతే అసలు ఎక్సలెంట్ అనమాట. వర్క్ అయితే సూపర్గా ఉంది. ఇది హ్యాండ్కి ఇచ్చినారు. ఇది ఇటు సైడ్ హ్యాండ్ అనమాట. చూసారు కదా, ఇట్లా పూసలు వచ్చి వర్క్ అయితే ఇది ఇంకా చాలా బాగుంది. స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే కనుక ఇదంతా 300-200 చేంజ్ పడింది. చాలా బాగుందన్నమాట. ఇది నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి, నేనే కుట్టుకుంటాను కాబట్టి నాకు అంతా ఈ వర్క్ బ్లౌజు 3 లోపే వచ్చినట్లే అనమాట. బయట అయితే 1400, 1000 రకరకాలుగా చెప్తున్నారు కదా. బ్యాక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇదనమాట. సింపుల్గా ఉంది. నేను ఇలా సింపుల్గా ఉండాలని తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఈ బ్లౌజ్ పీస్ అప్పుడు ఈ డిజైన్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, ఇక్కడ కొంచెం ఎక్కువ ప్లేస్ అనేది ఇవ్వడం లేదనమాట. ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువ వేయకపోతే ఏమంటే ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అలా
వాళ్ళకి ఇక్కడ బాగా జాయింట్లు పడతాయి అన్నమాట. అట్లా జాయింట్లు పడడం వల్ల క్లాత్ అనేది పిగిలిపోతుంది కదా, అప్పుడు కొంచెము నీట్గా ఉండదు అనమాట బ్లౌజ్. ఇక్కడ కొంచెం క్లాత్ గిన ఎక్కువ పెట్టిగానే ఇస్తే చాలా బాగుంటుంది అయితే బ్లౌజ్. మొత్తానికి ఓవరాల్గా అయితే ఒక 1 మీటర్ ఇచ్చినారు. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ నెక్ చాలా బాగుందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవచ్చు అనే చెప్తాను, చాలా బాగున్నాయి. ఇది స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఎంత సైజు ఎంతవరకు అతుకులు పడినాయి అవన్నీ చూపిస్తాను నీట్గా. బాగుంది కదా. మీరు ఇప్పుడు నేను చూపించినవైతే కనుక 100% తీసుకోవచ్చు అండి, పర్లేదు. మరీ హెవీగా అమౌంట్ పెట్టి మనము ఎక్కువ వేసుకోం కదా, అవి జస్ట్ వేసుకుంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అట్లా వేసుకుంటాము. అట్లా వేసుకున్నా కూడా తీసుకున్నా కూడా మనము ఏ క్వాలిటీ దానికి ఉంటుంది కదా. మగ్గం వర్క్ అంటే మనం 1000 రూపాయలు పెడితే ఆ రేంజ్కి ఆ బ్లౌజ్ అట్లే ఉంటుంది. ఈ రేంజ్కి ఇవి కూడా అట్లే ఉంటాయి. కాకపోతే మరి అంత చీప్గా అయితే చీప్గా ఉంటాయేమో కానీ మనం చూసి తీసుకోవాలన్నమాట. నేనైతే బాగా చూసి తీసుకుంటాను అనమాట. బాగున్నాయి, ఇవైతే బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. మనం ఫంక్షన్లకి అట్లా పోయేటప్పుడైతే మరి హెవీగా అనేది లేకపోకుండా ఇట్లా సింపుల్గా తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అందరము హెవీగా తీసుకోలేము కదా, అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి, బాగుంటాయి. మీకు కింద కోడ్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసి తీసుకోండి. ఓకే అండి, బాయ్.